ఈ రోజు మనం రో అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మూవీ స్టార్టింగ్ లో మంటల్లో కాలిపోతున్న ఒక ఇంటిని చూపిస్తారు. అలాగే ఆ ఇంటి ముందు ఒళ్ళంతా రక్తంతో చేతిలో కత్తితో ఒక అమ్మాయి నించున్నట్టు చూపిస్తారు. ఆ అమ్మాయి తన చేతిలో ఉన్న కత్తిని తీసుకుని ఒక సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధిలో ఉన్న శవాన్ని ఇంకా అలాగే పొడుస్తూ ఉంటుంది. అక్కడ సీన్ కట్ అయ్యి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఒక ఇంటిని చూపిస్తారు. ఇక్కడ ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటుంది. తన కొడుకు పేరు వచ్చేసి ఎలైన్, ఇంకా తన కూతురి పేరు వచ్చేసి ఆశా. ఇక మహిళ వచ్చి వీళ్ళిద్దరిని మనం పెట్టిన ట్రాప్ లో ఏమన్నా పడ్డాయేమో అని చూసి రమ్మని వీళ్ళిద్దరిని పంపిస్తుంది. ఆ తర్వాత సీన్ లో మనకి అక్కడ కాలిపోయిన ఇంటి దగ్గర ఎవరో ఒక ముసలాయన వచ్చి దాన్ని చూస్తూ ఉంటారు. అలాగే దేనికోసం వెతుకుతున్నట్టు ఆ ముసలాయన మనకు కనిపిస్తాడు. ఆ తర్వాత సీన్ లో చూసుకుంటే వీళ్ళు పెట్టిన ట్రాప్ లో వాళ్ళకి ఒక పెద్ద జింక పడి ఉంటుంది. ఎలైన్ వచ్చేసి ఇది మనకి వారం రోజులు తినడానికి సరిపోతుంది అని చెప్తే ఆశ ఇది మనకేం పనికిరాదు కాబట్టి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి అక్కడి నుంచి వాళ్ళ తమ్ముడిని తీసుకుపోతుంది. వీళ్ళిద్దరు ఆ జింక దగ్గర నుంచి వస్తూ ఉన్నప్పుడు మనకి మూవీ స్టార్టింగ్ లో చూపించిన అమ్మాయి వీళ్ళిద్దరిని ఫాలో చేస్తూ వస్తుంటుంది. వీళ్ళిద్దరు ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని ఫాలో చేసుకుంటూ వచ్చిన అమ్మాయిని వీళ్ళ అమ్మ చూసేస్తుంది. వీళ్ళందరూ కలిపి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తారు. ఇంటికి తీసుకెళ్లి తనకి ఫుడ్ పెడతారు. వీళ్ళు ఆ అమ్మాయిని ఎక్కడి నుంచి వచ్చామని అడిగితే ఆ అమ్మాయి ఏం మాట్లాడకుండా అలాగే ఫుడ్ తింటూ ఉంటుంది. వీళ్ళందరూ ఆ నది పక్కన ఉన్న నుంచి ఈ అమ్మాయి తప్పిపోయి వచ్చిందేమో అనుకుంటారు. ఆ రోజు రాత్రి ఎలైన్ వాళ్ళ అమ్మతో మనకి జింక పడింది కానీ అక్క దాని దగ్గరికి వెళ్ళొద్దని అని చెప్తాడు. దానికి ఆ జింక కోసం పులి వచ్చే ప్రమాదం ఉంది, అందుకే వద్దన్నానని చెప్తుంది. దానికి వాళ్ళ అమ్మ వచ్చేసి ఈ అడవిలో పులి అలాంటివి ఏమీ లేదు, కానీ దానికన్నా భయంకరమైనది ఒకటి ఉంది, అదే ఒక సైతాన్. దాని మనుషుల్లా ఉండదు, జంతువుల్లా సౌండ్ చేస్తూ ఉంటుంది. దాని సౌండ్ మీరు ఉన్నప్పుడు 2 రాళ్ళు తీసుకుని మీరు దానితో సౌండ్ చేసుకుంటూ ఆ గుండెని పట్టుకురా అని చెప్తూ ఉండాలి. అప్పుడు ఆ సైతాన్ మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతుంది అని చెప్తుంది. అలాగే ఆ సైతానికి చిన్నపిల్లల ఆత్మలంటే చాలా ఇష్టం, వాళ్ళని తింటుంది అని చెప్తుంది. అలాగే ఆ సైతాన్ ఎలా సౌండ్ చేస్తుందో అలా చేసి చూపిస్తుంది. అదే టైంలో వీళ్ళ ఇంటి పైన చాలా రాళ్ళనేవి పడతాయి. వీళ్ళు భయంతో ఇంటి బయటకు వస్తే వాళ్ళ ఇంటి ముందు చాలా రాళ్ళనే ఉంటాయి. ఇంకోవైపు ఆ ముసలాయన దేనికోసమో వెతుకుతూ ఉంటాడు. వీళ్ళ ముగ్గురు పొద్దున్న లేచి చూస్తే వాళ్ళ ఇంటికి వచ్చిన పాప ఆ కాకులన్నీ చంపుతూ తింటూ ఉంటుంది. అలాగే ఒక చేతితో కత్తి తీసుకుని గొంతు పైన పెట్టుకుని వచ్చే పౌర్ణమిలోగా మీరందరూ చనిపోతారని చెప్పి గొంతు పోసుకుని అక్కడ చనిపోతుంది. వీళ్ళందరికీ అసలు ఏం అర్థం కాదు, ఆ పాప ఎవరు, ఇక్కడికి వచ్చి ఎందుకు చనిపోయింది అని అర్థం కాకుండా ఉంటారు. అలాగే వీళ్ళందరూ ముందు ఇల్లు క్లీన్ చేసుకుని ఆ పాప డెడ్ బాడీని తీసుకెళ్లి ఒక చోట పెట్టేసి వస్తారు. వీళ్ళు ఇంటికి వచ్చేసరికి అక్కడ ఒక బాంబు అనేది ఉంటుంది. నేను పక్క ఊరి నుంచి వచ్చాను, ఇక్కడ ఏమన్నా 5,000 మూలికలు దొరుకుతాయేమో అనుకుంటున్నాను, కానీ మీ ఇంటి ముందు ఇన్ని రాళ్ళు ఉన్నాయంటే త్వరలో మీరు ఏదో పెద్ద ప్రమాదానికి గురవబోతున్నారు, జాగ్రత్తగా ఉండండి అని ఆ బాంబు వీళ్ళకి చెప్తుంది. నేను పక్కనే ఉన్న కొండ మీద ఉంటాను, ఏదన్నా అవసరం అయితే నన్ను పిలవండి అని చెప్పి ఆ బామ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఎలైన్ ఇంకా ఆశ వాళ్ళ ఇంటి పక్కన ఉన్న రాళ్ళన్నీ క్లీన్ చేస్తుంటే ఆశకి ఒక కోడి కాలు అనేది గుచ్చుకుంటుంది. ఆ రోజు రాత్రి భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళ అమ్మ వీళ్ళిద్దరితో ఆ అమ్మాయి మన ఇంటి దగ్గర చనిపోయిందన్న విషయం ఎవరికి చెప్పొద్దని చెప్తుంది. కొంతసేపటి తర్వాత ఆశ చేతిలో ఉన్న సూది కింద పడిపోతుంది. అది తీసుకురావడం కోసమని ఒక లాంతర్ పట్టుకుని తను వెళ్తుంది. అదే టైంలో ఆ చిన్న పాప ఆత్మ తన దగ్గరికి వస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఆశ ఆ ఆత్మను చూసి భయపడి బయటకు వెళ్ళిపోతుంది. ఆ అరుపులు విని తన తమ్ముడు బయటకు వచ్చి ఏమైంది అని అడిగితే అక్కడ ఎవరు ఉండరు. ఆ తర్వాత రోజు ఆశకి జ్వరం వస్తుంది. తను ఆ జ్వరం చెప్పి తగ్గించడం కోసం వాళ్ళ అమ్మ ఆ ముసలావిని తీసుకురావడానికి వెళ్తుంది. ఇక్కడ ఎలైన్ కింద చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి కింద ఒక కత్తి కనిపిస్తుంది. అదేంటి అని చూస్తే ఆ చిన్నపిల్ల గొంతు కోసం చనిపోయింది కదా, ఆ కత్తి అది. వాళ్ళ అమ్మ ఆ ముసలావిడిని ఇంటికి తీసుకురాగానే ఆ ముసలావిడి వాళ్ళ అమ్మతో చెప్తుంది, మీ పిల్లకి ఒక దయ్యం పట్టింది, దాన్ని పోగొట్టాలంటే ఒక పూజ చేయాలని చెప్పి కోడి రక్తాన్ని గిన్నెలో పట్టి అది ఎలైన్కి ఇచ్చి దీన్ని నీటిలో వదిలే, అలాగే ఈ 2 పౌరాన్ని కూడా చంపి నీటిలో వదిలేని ఎలైన్ చెప్తుంది. అప్పుడు ఎలైన్ ఒక చెరువు దగ్గరికి వెళ్ళి ఆ రక్తాన్ని ఆ చెరువులో ఉంపి ఒక పౌరాన్ని చంపేస్తాడు. కానీ ఇంకొక పౌరాన్ని చంపడం ఇష్టం లేక దాన్ని వదిలేస్తాడు. ఆ రోజు రాత్రి ఎంత రాత్రి అయినా సరే ఆ ముసలావిడి తన కొండ దగ్గరికి వెళ్ళిపోతుంది. అలాగే ఆ మరుసటి రోజు వీళ్ళందరికీ వాళ్ళ ఇంటి ముందు ఆ ముసలాయిని కనిపిస్తారు. మీరెవరని అడిగితే నేను పక్కన ఒక ఊరి నుంచి వచ్చాను, ఒక చిన్నపిల్ల తప్పిపోయింది, తన వెతుక్కుంటూ వచ్చానని చెప్తారు. మీరు అక్కడ నా పిల్లని చూసారంటే మేము చూడలేదని చెప్తారు. వెంటనే ఆ ముసలాయన అక్కడి నుంచి ఒక కొండ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ కొండ దగ్గర ఏదో పూజ జరిగినట్టు తనకి కనిపిస్తుంది. ఆ రోజు రాత్రి మనకి చూపిస్తారు. ఆ రోజు అర్ధరాత్రి ఆశ పైకి లేచి బయటకు వచ్చి అలాగే చూస్తూ ఉంటుంది. తను అలా చూస్తూ ఉంటే తన బాడీ నుంచి బ్లడ్ వస్తుంది. అలాగే ఒక లైట్ పట్టుకుని ఆశ ఎక్కడికో వెళ్ళిపోతుంది.
స్పృహలోకి వచ్చి చూస్తే తను అక్కడ వరకు ఎలా వచ్చిందో తనకి కూడా గుర్తుండదు. అప్పుడు ఆశ వెనక్కి తిరిగి చూస్తే తన ఇంటి దగ్గర చనిపోయిన ఆ పిల్ల యొక్క డెడ్ బాడీ కనిపిస్తుంది. ఆశ దగ్గరికి వెళ్లి ఆ డెడ్ బాడీని చూసి మళ్ళీ ఇంటికి బయలుదేరుతుంది. కానీ ఇంతలో ఆ డెడ్ బాడీ పైకి లేస్తుంది. దాన్ని చూసి ఆశ భయంతో పారిపోతూ ఉంటుంది. ఆ అరుపులు విని వాళ్ళ తమ్ముడు ఇంటి బయటకు వస్తాడు. కానీ ఆశకు మాత్రం అక్కడ ఆ శవం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆశ మళ్ళీ భయంతో పారిపోతూ ఉన్నప్పుడు వాళ్ళ తమ్ముడు ఇంటి నుంచి బయటకు వస్తాడు. తనకి వాళ్ళ ఇంటి నుంచి దూరంగా ఏదో కాలుతున్నట్టు కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఆశ కాలిపోతూ ఉంటుంది. వెంటనే వాళ్ళ తమ్ముడు అనేది పైకి లేస్తాడు. అంటే ఇప్పుడు దాకా వచ్చింది మనకి ఎలైన్ కళ అన్నమాట. అది కానీ ఇప్పుడు నిజంగానే ఆశ అనేది కనిపిస్తలేదు. వాళ్ళ అమ్మ ఇంకా ఎలైన్ కలిసి అడవిలో మొత్తం ఆశ గురించి వెతుకుతూ ఉంటారు. కానీ వాళ్ళకి ఎక్కడా కనిపించదు. అంతలో వీళ్ళిద్దరికి ఒక బామ్మ కనిపిస్తుంది. ఆ బామ్మతో మా కూతురు కనిపించట్లేదని చెప్తే బామ్మ వేణుతో ఈ అడవిలో ఎవరో తిరుగుతున్నారు, ఈ పాప కనిపించకపోవడానికి ఆ వాళ్ళనే కారణం అయి ఉండొచ్చు అని చెప్పి ఆశాలమ్మ చిన్నపిల్లలను వెతుక్కుంటూ ఒక ముసలాయన ఇక్కడికి వచ్చాడు, బహుశా అతనే మా పిల్లల్ని తీసుకువెళ్ళిపోయాడేమో అని చెప్తుంది. దానికి ఆ బామ్మ కూడా సరే నేను వెళ్లే దారిలో మీ పిల్ల కనిపిస్తే తీసుకువస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్ లో అడవి మధ్యలో కూర్చున్న ఆశని చూపిస్తారు. ఆశ దగ్గరికి ఆ ముసలైన వస్తున్నట్టు చూపిస్తూ ఉంటారు. ఆ ముసలైన ఆశను చంపేస్తారేమో అనుకుంటాం, కానీ ఆశను తీసుకుని తన ఇంటికి వచ్చేస్తారు. ఇంతలో వాళ్ళమ్మ అక్కడికి రావడంతో ఆ ముసలాయన్ని నువ్వు మా పిల్లని ఏం చేసావు అని అడిగితే నేనేమీ చేయలేదు, అడవిలో కూర్చుని ఉంటే నేను మీ ఇంటికి తీసుకొచ్చానని చెప్తారు. ఇంతలో వాళ్ళ చేతిలో ఉన్న ఆ చింటి బాబు కత్తిని చూస్తారు. మీరు ఆ చిన్నపిల్లని చూడలేదన్నారు, కానీ తన కత్తి మీ చేతిలో ఎలా వచ్చింది, నిజం చెప్పండి లేకపోతే మీ అందరిని చంపేస్తా అని బెదిరిస్తాడు. దానికి ఎలాన్ భయపడి ఆ పిల్ల వచ్చినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏం జరిగిందో మొత్తం ఆ ముసలానికి చెప్పేస్తాడు. దాంతో ఆ ముసలైన ఆ శవం ఎక్కడుందో చూపించండి, అప్పుడు నేను అది తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, ఇంకొకసారి మీ దగ్గర రాను అని చెప్తాడు. అప్పుడు ఎలాన్ అతన్ని తీసుకుని కొంచెం దూరం వెళ్ళి ఇక్కడి నుంచి నువ్వు కొద్దిగా దూరం వెళ్తే అక్కడ చెట్టు కింద ఆ శవాన్ని పెట్టేశాము, అలాగే అక్కడ నువ్వు ఆ శవాన్ని తీసుకొని చెప్పి తన చేతిలో ఉన్న కత్తి ఆ ముసలానికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆశ వాళ్ళ అమ్మతో మన నది పక్కన ఊరికి వెళ్ళిపోతాం అని చెప్తుంది. కానీ వాళ్ళ అమ్మకు మాత్రం ఆ ఇంటిని ఆ అడవిని వదిలి వెళ్ళడం ఇష్టం లేక ఆశ మీద అరిచి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడే ఇంటి కింద నుంచి ఏదో ఒక మేకు రావడం ఆశ చూస్తుంది. అక్కడ సీన్ కట్ అయ్యి ఇంకొక సీన్ లో ఆ ముసలాయన ఆ చిన్న పాప శవం దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో ఆశ వాళ్ళ ఇంటి నుంచి ఏదో అరుపులు వినిపించి వాళ్ళ అమ్మ లోపల కూర్చి చూస్తుంది. అదేంటంటే ఆశ ఆ వచ్చిన మేకి తలకేసి కొట్టుకుంటుంది. అలాగే ఇంకో వైపులో ఆ ముసలైన ఆ శవం పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. ఇంకో సీన్ లో ఆశను పట్టుకుని వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటుంది. దీని తర్వాత ఎలైన్ వాటర్ కోసం అని నది దగ్గరికి వస్తాడు. అక్కడ ఆ ముసలావిడ కనిపిస్తుంది. ఆ బామ్మ మీ అక్క వచ్చేసిందా అని అడిగితే ఎలాన్ జరిగిందంతా చెప్తాడు. ఆ ముసలైన ఆ శవాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ తర్వాత ఎలాన్ నీళ్లు తీసుకుని వెళ్తుంటే ఎలాన్ కి వాళ్ళ అక్క ఆత్మ కనిపించి ఇక్కడి నుంచి పారిపో అని చెప్తుంది. ఎలాన్ కూడా భయంతో అక్కడి నుంచి పారిపోతాడు. ఇక ఇంటి దగ్గర ఆ బామ్మ ఎలాన్ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. మీకు నిజంగానే ఆ పాప కనిపించిందా అని చెప్తే అవును కనిపించింది, తను చనిపోయాక తన శవాన్ని ఒక చోట పెట్టేశాము, అదే విషయం వాళ్ళ దగ్గరకు వచ్చిన ముసలాయనకి చెప్పాము అని చెప్తుంది. అప్పుడు ఆ బామ్మ మీరు ఆ వ్యక్తి ఎవరో తెలియకుండా ఆ విషయాలన్నీ ఎందుకు చెప్పారని చెప్తే తను ఆ నది పక్కన ఉన్న ఊరి నుంచి వచ్చాడని చెప్తుంది. దానికి ఆ బామ్మ ఆ నది పక్క ఉన్న ఊరు మొత్తం కాలిపోయింది, అక్కడ ఇప్పుడు ఎవరు మనుషులు కూడా లేరు, అయినా ఆ పాప సామాన్యురాలు కాదు, అందుకే ఆ ముసలాయన దాన్ని ఎత్తుకుంటూ వచ్చాడని చెప్తుంది. ఇంతలో ఎలాన్ అక్కడికి వస్తాడు. ఇంకోవైపు ఆ పాప శవంతో ఈ ముసలాయన ఏదో క్షుద్ర పూజలు లాంటివి చేస్తూ ఉంటాడు. తన చేయి కట్ చేసి ఆ బ్లడ్ తన నోట్లో వేస్తే ఆ శవం లేచి కూర్చుంటుంది. వేరొక సీన్ ఇక్కడ ఈ బామ్మ కూడా అలాంటి పూజ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజు ఎలాన్ వాళ్ళమ్మ నది పక్కన ఊరికి వెళ్ళిపోవడం సిద్ధమవుతుంది. అప్పుడే ఎలాన్ మనం వెళ్లే ముందు ఏదైనా తినేసి వెళ్దాం అని చెప్తాడు. అంతలో ఆశ డెడ్ బాడీ దగ్గర ఉన్న ఒక పేపర్ కాలిపోతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ బయటకు వచ్చి చూస్తే అక్కడ ఎలాన్ ఉండడు. ఆ నెక్స్ట్ సీన్ లో ఆ ముసలాయన కళ్ళు తెరిచి చూస్తాడు. కళ్ళు తెరవగానే అక్కడ ఆ చిన్నపిల్ల డెడ్ బాడీ ఉండదు. ఆ ముసలాయన బామ్మ చేసిన పూజ దగ్గరికి వెళ్ళి అక్కడ వస్తువులన్నీ విరగ్గొట్టేసి మళ్ళీ ఎలాన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ వాళ్ళమ్మ మళ్ళీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్తే నాకు మీ అబ్బాయితో చిన్న పడబడింది, మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో నాతో పంపించండి, లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుందని చెప్తాడు. ఇంతలో ఆ ఇంట్లోంచి ఆ బామ్మ వచ్చి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తుంది. వెంటనే ఆ ముసలాయన కూడా సరే మీ అబ్బాయి ఎక్కడున్నాడో నేనే వెతుకుతా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎలాన్ వాళ్ళ అమ్మ కూడా ఆ ముసలాయని ఫాలో చేస్తూ వెళ్తుంది. ఇక్కడ ఎలాన్ వచ్చేసి దేన్నో లాక్కొస్తూ ఉంటాడు. అప్పుడే ఆ ముసలాయన ఎలాన్ పట్టుకుని తన గొంతు కోసి చంపేస్తాడు.
వెనకాల నుంచి వాళ్ళ అమ్మ ఆ ముసలాయన్ని పొడి చేస్తుంది. తను ఒక జంక్ మీద స్పృహ తప్పి పడిపోతాడు. తను కళ్ళు తెరిచి చూస్తే తన ముందు ఆ బామ్మ అనేది ఉంటుంది. ఇక్కడే మనకి మూవీ స్టార్టింగ్ లో చనిపోయిన పాప ఈ ముసలైన కూతురని తెలుస్తుంది. ఆ ముసలైన బామ్మతో నేను ఎలా చంపేశాను అని చెప్తాడు. దానికి బామ్మ నవ్వుకుని నువ్వు నిజంగానే తను చంపేశావు అంటే అవునా చెప్తాడు. ఇక్కడే మూవీలో మనకి మెయిన్ ట్విస్ట్ అనేది రివీల్ అవుతుంది. అదేంటంటే ముసలిని చంపింది హెలోన్ కాదు, ఒక జింకనై ఉంటుంది. అలాగే మనం ఇప్పటి వరకు ఆశ చనిపోయింది అనుకుంటాం, కానీ నిజానికి చనిపోయింది ఆశ తమ్ముడైన హెలోన్ చనిపోయి ఉంటాడు. ఇక్కడ ఆశ వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ ఇంటి దగ్గర హెలోన్ బాడీ పెట్టుకుని కూర్చుని ఉంటారు. అలాగే ఆ తర్వాత సీన్ లో మనకి ఈ ముసలాయనికి ఆ బామ్మే ఆ అడవిలో తిరుగుతున్న సైతాన్ అని తెలుస్తుంది. ఈ సైతాన్ని మొత్తం ఇప్పుడు జరిగిన అన్నిటికి కారణం చెప్తుంది. అలాగే ఆ ముసలాయన్ని అమ్మ చంపేస్తుంది. ఇక్కడ ఆశ వచ్చేసి వాళ్ళ అమ్మని వాళ్ళు ఉంటున్న ఇల్లుని కూడా తగలబెట్టేస్తుంది. మూవీ స్టార్టింగ్ లో మనకి ఒక పాప ఇల్లు కాలిపోతుంటే నుంచున్నది కదా, ఇప్పుడు ఆశ అలా నుంచున్నట్టు చూపించి ఈ మూవీని అయితే ముగిచ్చేస్తారు. ఇవాళ మూవీ అయితే ఇదే ఫ్రెండ్స్, ఈ రోజు మూవీ. అలాగే నా ఎక్స్ప్రెషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎటువంటి మూవీస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో మీకు ఏ మూవీస్ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.